సీతకి నా ప్రేమ విషయం చెప్తారా? అక్క ఏంటి ఈయన గారితో మాటలు? అతను నిన్న జరిగిన దాని గురించి సారీ చెప్పడానికి వచ్చాడే. మీ సారీ నాట్ యాక్సెప్టెడ్ అబ్బాయి. రేయ్ ఏంట్రా కంగారు? ఏదో కాశీలో వెలిసిన మోనాలిసాని చూడడానికి వెళ్తున్నట్టు. కాశీలో వెలిసిన మోనాలిసా కాదురా, నా సీత దగ్గరికి వెళ్తున్నా. అంత బాగుంటుందా ఆ అమ్మాయి? ఎందుకంత ఆత్రం? మనసుకు నచ్చిన అమ్మాయి కదరా, తప్పు అనిపించట్లేదు. ఏదో ఒకటి చేసి ఫ్రెండ్షిప్ చేయాలరా. అయినా నేను ఊరికే రాలేదు. నా వల్ల శివాని గారికి నష్టం జరిగింది కాబట్టి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. ఏడ్చినట్టుంది. అవసరం లేదు, మీరు బయలుదేరండి. చూడమ్మా సీత, ఈ రోజు నుంచి పనులకు రానవసరం లేదు. సార్ ఏమైంది సార్? నీ వల్ల నాకు ఎలాంటి యూజ్ లేదమ్మా. నేను వేరే వాళ్ళని చూసుకున్నా, వాళ్ళు రేపు వచ్చి జాయిన్ అవుతున్నారు. సార్ అదేంటి సార్, నేనేం చేశాను సార్? అదే అమ్మా, నువ్వేం చేయడం లేదనే. షాప్కి టైంకి రావు, సరిగ్గా పని చేయవు. నీ వల్ల కస్టమర్స్ దగ్గర బ్యాడ్ నేమ్ తప్ప నాకేం లేదు. THE ది YOUNG యంగ్ MAN మ్యాన్ NODED న్యూ డేట్. రేయ్ ఏంట్రా పొద్దు పొద్దున్నే బూతులు మాట్లాడుతున్నావు? బూతులు కాదురా, చదువుతున్నా. నువ్వు చదువుతున్నట్లేదు, నన్ను ఏదో తిడుతున్నట్టుంది. ఇంతకీ నీ డ్యూటీ ఏమైంది? మధ్యాహ్నం పోతారా? సరిపోయింది. అవును, ఇంతకు నీ పిల్లేమంటుంది? చికెన్ పార్టీ తర్వాత ఏమైనా అద్భుతం జరిగిందా? రే, చికెన్ 65 మటన్ మంచూరియాకో పడే పిల్ల కాదురా. శేఖర్ కమలా ఫిలింలో హీరోయిన్ టైప్. ఆత్మాభిమానానికి అచ్చుపోసినట్టుంటది. వాయమ్మో, ఆయన సినిమాలో హీరోలు అందరూ సినిమా క్లైమాక్స్లోనే కదరా హీరోకి పడేది. అదే కదరా నా భయం కూడా. ఏ 60 స్టార్టింగ్కో 70 ఎండింగ్కో ఓకే చెప్తుందని. ఇలా అయితే నీ లవ్ నువ్వు ఎంజాయ్ చేసినట్టే. అమ్మో అయ్యో అంటూ ఉండాల్సిందే. రే ఆపరా. రే ఫోన్ రా. హలో రాజు చెప్పు. అరే, డెలివరీ ఇవ్వడానికి నేను సీత పనిచేసే షాప్కి వచ్చాను. రే నువ్వెందుకు వెళ్ళారు అక్కడికి? నేను వెళ్తానని చెప్పా కదా. ఆత్రం ఆగదా నీకు? చెప్తున్నా కొడుక. హరి, ముందు నేను చెప్పేది వినరా. ఏంట్రా? అంటే అది చెప్పుబే. సీతని ఉద్యోగం నుంచి తీసేశారంటరా. ఏంటి? ఏమైందిరా? ఏం మాట్లాడుతున్నావు? అవునరా, మధ్యాహ్నం అయింది. పాపం తను ఎంత బతిమల్లా కానీ ఉంచలేదంటరా. సరేరా, నేను వస్తున్నా. సీత, 4 రోజులు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవే. ఎలా అక్క? 4 రోజులు ఇంట్లో కూర్చుంటే దరిద్రం నెత్తిమీ తీన్మా డాన్స్ వేస్తుంది. తెలిసిన వాళ్ళకి చెప్పుంచా, రేపు వెళ్ళి జాబ్ ఎత్తుక్కోవాలి. నువ్వు అసలు నా మాటే వినవే. పోనీ రామ్ని అడుగు, అంటే మంచోడు కదా. అలా మింగేసేలా చూడద్దే. అక్క, ఆ పిల్లోడికి పావలా అంత ప్రాబ్లం చెప్తే రూపాయి అంత ఓవర్ యాక్షన్ చేస్తాడు. వదిలే. సరే తల్లి, నువ్వు ఎలా అనుకుంటే అలా. సరే అక్క. అక్క ఫోన్. పిన్ని అక్క. హలో పిన్ని. అరవకు, తిట్టకు, ఆలోచించు. కరుస్తా పిన్ని. ఫ్రీ బస్, ఇంటికొచ్చి మరి కొడతా. రాక్షసివే నువ్వు. అబ్బాయి మంచోడంటనే. అవసరం లేదు, ఎదురుగానే ఉన్నాడు. ఇలా అనుకున్నానో లేదో అలా హాజరయ్యాడు. మంచోడైతే చెల్లిని పెద్ద చేసి పెళ్లి చేయి, నన్ను మాత్రం అడగకు. కావాలంటే రామ్ని నిన్ను కలవమంట. అవసరం లేదు, ఆల్రెడీ ఇంటి ముందు వచ్చి నించున్నాడు. అవునా? నీకు ఓకే అంటే చెప్పు, వారంలో పెళ్లి, తర్వాత శోభనం. పిన్ని, నువ్వు ఫోన్ పెట్టు. మీరేంటి చెప్పా పెట్టుకుని వచ్చారు? అదేంటండి, జాబ్ నేను తీస్తారంట. అంత కష్టపడి చేశారు కదండి, అలా ఎలా తీసేస్తాడు? రామ్ గారు, మీరేం కంగారు పడద్దు, నేను ఇంకో జాబ్ చూసుకుంటాను. నేను చూస్తాలేండి. మంచిది, థ్యాంక్ యూ. అయినా మీరు గ్రేట్ అండి. ఉద్యోగం పోయినా బాధపడకుండా ధైర్యంగా ఉన్నారు చూడండి.
మీలా ఉండాలండి అమ్మాయిలంటే. హలో, అంత అదృష్టం ఏం లేదు. బస్ స్టాప్లో అరగంట, బస్లో గంట, ఇంటికొచ్చి 2 గంటలు లేచా. చూసావా, కళ్ళు గోళీల కలర్ అయ్యాయి. ఉద్యోగం అంటే ఎంత ప్రేమండి. ప్రాణంగా చేసిన ఉద్యోగం పోయినందుకు ఇంతలా ఏడ్చారు. అదేంట్రా ఇందాకే ధైర్యంగా ఉన్నా అన్నావు, మళ్ళీ ఇప్పుడు ఏడిస్తే గొప్ప అంటున్నావు. అక్క, నీకు అర్థం కావట్లేదా? సార్ బిస్కెట్లు వేసే ప్రోగ్రామ్ పెట్టారు. ఒక బిస్కెట్ అయిపోయింది, ఇంకో బిస్కెట్ నువ్వు బిస్కెట్ చేసావు. ఇప్పుడు ఆ బిస్కెట్లు గోల ఎందుకండి? మార్కెట్లో కూరగాయలు ఉంటాయి, వెళ్ళి కొనుక్కుందాం. మీరు కూడా రండి. అక్క, నువ్వు వెళ్ళు. సైకో పిల్ల. ఎందుకండి? తను రెస్ట్ కొడుతుంది కదా, తను డిస్టర్బ్ చేయడం ఎందుకు? మీరు రండి. సరే అక్క, సార్ ఏదో ప్లాన్ చేసినట్టున్నారు, నేను వెళ్తా. జాగ్రత్త రామ్. ఉమ్. జాగ్రత్తగా వెళ్ళిరా. వెళ్దామా? పదండి. దేవుడా, తనకి బీపీ తగ్గించి రామ్ మీద ప్రేమ పుట్టేలా చూడవయ్యా. దేవత. దేవత లేదు, దయ్యం లేదు. హ? నా మనసులో అనుకున్న మాట మీకెలా వినిపించింది? చిన్నప్పుడు మా అమ్మమ్మ చెవులో మంత్రం చెప్పింది. ఎదుటి వాళ్ళు ఏమనుకున్నా అది నాకు తెలిసిపోద్ది. మనసులో అనుకునేది వినిపించినప్పుడు ప్రేమించేది కూడా కనిపించాలి కదా. అబ్బా! అబ్బా! ఆడపిల్లల ఏడిస్తే బాగోదు, పద. ఇప్పుడు నేను తప్పేమన్నా? ప్రేమ వద్దు, వద్దండి. అలా రా దారిలోకి. అటు ఇటు తిరిగి నా దారిలోకి వచ్చావనుకో, మీ కథ 108లో, నీ బాడీ ఐసీయూలో ఉంటుంది. వద్దమ్మా, వద్దు, పద. చెప్పండి అన్న, ఏం కావాలి? సీత గారు, టమాటాలు తీసుకోండి. మంచిది. అన్నా, కిలో టమాటాలు ఎంత? కేజీ 40. 25కి ఇవ్వన్నా. ఇగో నువ్వు అమ్ముకో, నేను ఆ బస్ స్టాండ్కి వెళ్ళి అడుక్కు తింటా. ఎందుకన్నా అంత బీపీ? పోను 30కి ఇవ్వు, ఇద్దరం చెరొక కిలో తీసుకుంటాం. అదేంటి, ఇద్దరు ఒకటి కాదా? కాదు, వేర్వేరు. అవునా, ఇద్దరు కలిసి వస్తే ఒకటే అనుకున్నా. మీ అన్నయ్య అమ్మ? అన్నీ ఏంటన్నా? అన్నయ్య కాదా? మళ్ళీ అన్నీ అంటావు? నేను ఫ్రెండ్ని, ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నా, అలా అన్నీ అనుకో. ఓహో అవునా, సర్లే ఏడోకు. సరే, ఈ బ్యాగ్లో వేసి. ఎంతన్నా? ఇద్దరిది కలిపి 50 అయింది. సీత గారు, మీరు ఉండండి, నేను ఇస్తాను. మీది మీరు ఇవ్వండి, మాది మేము ఇస్తాం. మీరు మేమేంటండి, మీరు ఉండండి. ఇదిగో అన్న. పదండి. పదండి సార్. తమ్మి, తలకిందులుగా తపాసు చేసినా, గోడకేసి కొట్టుకున్నా ఆ పిల్ల నీకు పడదు. శుభం పలకరా మగడా అంటే ఏదో అన్నాడంట, నీ ఇలాంటోడు. పోయి ట్రై చేసుకో మరి. పోన్నా. సీత గారు, టీ తాగుతారా? వద్దు. ఇష్టం లేదా నాతో తాగరా? తాగే మూడ్ లేదు. సర్లే కానీ మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగొచ్చా? ఎందుకు ప్రేమ అంటే అంత చిరాకు, కోపం, అంతేనా? అదేంటండి అలా ఎలా చెప్పేశారు? చెప్పా కదా, అమ్మమ్మ మంత్రం అని. అదే పవర్ఫుల్ మంత్రం అండి బాబు. ఆ మంత్రం ఏదో మాకు కూడా చెప్పొచ్చు కదా. అదెవరికీ తెలీదు, ఓన్లీ మా అమ్మమ్మకి మాత్రమే తెలుసు. ఆవిడ ఎక్కడుంటారండి? యమాపురి. బాబోయ్, ముందు నేను అడిగిన దానికి కాదు, నేను అడగాలనుకున్న దానికి ఆన్సర్ చెప్పండి. ప్రేమ అంటే అసహ్యం లేదు, అవసరం కూడా లేదు. అవసరం లేదా? ప్రేమించరా? ప్రేమించిన వాళ్ళని ఓకే చేయరా? అవన్నీ కాదు. అక్క పెళ్లి చేయాలి, అప్పులన్నీ తీర్చాలి, అమ్మ కోరిక మేరకు మంచి ఇల్లు కట్టాలి, తర్వాతే నా గురించి, నా లైఫ్ గురించి. సీత గారు, మీరు మీ గురించి ఆలోచించకండి, నేనున్నా కదా, నేను ఆలోచిస్తా. మీరు ఒప్పుకునే వరకు. అవన్నీ జరగాలంటే మన ఇద్దరం పైన మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఎస్. అయ్యో రామ్ గారు, ఏంటండి అలా చేస్తున్నారు? అందరు మనల్ని చూస్తున్నారు, పదండి.
సారీ సారీ అండి. మెంటలా మీకు? ఎందుకు అలా అరుస్తున్నారు? అంటే మనం పైకి పోయాకైనా ఓకే చెప్తా అన్నారు కదా సీత. మనం పైకి పోయేలోపైనా పైకి పోయాకైనా ఎస్ రామ్ ఐ లవ్ యూ టూ అని చెప్తే చాలు.